నమస్కారం. సిల్వర్ గురించి ఒక డౌట్ ఉందా? ఆగస్ట్ 2024 వరకు కామ్గా ఉన్న సిల్వర్ సడన్గా రాకెట్ లాగా ఎందుకు పెరిగింది? ఇది యాక్సిడెంటా లేదా డెలిబరేట్ గ్లోబల్ షిఫ్టా? ఈ వీడియో స్కిప్ చేస్తే సిల్వర్ స్టోరీని అర్థం చేసుకోలేరు. ఆగస్ట్ 2024లో సిల్వర్ ప్రైస్ ఎంత? 85,000 per kg. ఈరోజు ఎంత? 3,70,000 per kg. అర్థమవుతుందా? 1 yearలో నియర్లీ 4x జంప్ అయింది. గోల్డ్ కూడా ఇలా పెరగలేదు, స్టాక్ మార్కెట్ కూడా ఇలా పెరగలేదు, కానీ సిల్వర్ ఇలా పెరగడం నార్మల్ కాదు. చాలామంది అనుకుంటారు సిల్వర్ అంటే జ్యువెలరీ మెటల్ అని. అది పెద్ద మిస్అండర్స్టాండింగ్. నిజం చెప్పాలి అంటే సిల్వర్ టుడే లగ్జరీ మెటల్ కాదు, ఇండస్ట్రియల్ బ్యాక్బోన్ మెటల్. ఈ సిల్వర్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసా మీకు? సెమీకండక్టర్ చిప్స్, ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్, ఏఐ డేటా సెంటర్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, పవర్ గ్రిడ్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు చిప్స్, చిప్స్ ఈజ్ ఈక్వల్ టు సిల్వర్. ఓకే ఫైన్, డిమాండ్ పెరిగింది, కానీ సిల్వర్ ఎక్కడి నుండి వస్తుంది? ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిల్వర్ అనేది సపరేట్గా మైన్ చేయరు. మోస్ట్లీ బై ప్రోడక్ట్. కాపర్ మైనింగ్లో, జింక్ మైనింగ్లో, లెడ్ మైనింగ్లో. అంటే సిల్వర్ ప్రొడక్షన్ కంట్రోల్ చేయడం ఈజీ కాదు. డిమాండ్ పెరిగినా సప్లై ఇమీడియట్గా పెరగదు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. గోల్డ్లా సిల్వర్కి మైన్స్ ఉండవు. గోల్డ్ కోసం ఎక్స్క్లూజివ్ మైన్స్ ఉంటాయి, సిల్వర్ కోసం అలాంటి మైన్సే చాలా రేర్. కాపర్ డిమాండ్ పెరిగితే సిల్వర్ వస్తుంది, కాపర్ డిమాండ్ లేకపోతే సిల్వర్ రాదు. సప్లై స్లో, డిమాండ్ ఫాస్ట్. పర్ఫెక్ట్ స్టార్మ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు గ్లోబల్ పిక్చర్ చూద్దాం. చైనా దగ్గర సిల్వర్ రిఫైనింగ్ అండ్ రిజర్వ్స్ ఎక్కువ. యుఎస్ఏకి చిప్స్, ఏఐ, డిఫెన్స్ కోసం సిల్వర్ కావాలి. ఏఐ రేస్లో యుఎస్ఏకి సిల్వర్ కావాలి, చైనా దగ్గర సిల్వర్ కంట్రోల్ ఉంది. స్ట్రాటజిక్ మెటల్ అయిపోయింది సిల్వర్ ఇప్పుడు. క్వశ్చన్ ఏంటంటే ఆగస్ట్ వరకు కామ్గా ఉన్న సిల్వర్ ఆగస్ట్ తర్వాత బూమ్ ఎందుకు? ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి, డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయ్యింది, ఈవీ ప్లస్ సోలార్ డిమాండ్ పీక్కి వెళ్ళింది, సెంట్రల్ బ్యాంక్స్ కమోడిటీ హెడ్జింగ్ స్టార్ట్ చేశాయి. ఆగస్ట్ 2024 అనేది టర్నింగ్ పాయింట్గా మారిపోయింది. సిల్వర్ అంటే మెటల్ కాదు, ఫ్యూచర్ ఎనర్జీ, ఫ్యూచర్ టెక్నాలజీ, ఫ్యూచర్ పవర్. ఈ వరల్డ్లో ఏఐ నడవాలంటే సిల్వర్ ఉండాలి. ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ గురించి చెప్పట్లేదు నేను, కానీ ఒక వార్నింగ్ ఇస్తున్నాను. సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది అంటే అది గ్రీడ్ వల్ల కాదు, గ్లోబల్ సిస్టమ్ మారుతుంది కాబట్టి. నెక్స్ట్ 5 yearsలో ఏఐ ఎంత పెరుగుతుందో సిల్వర్ కూడా అంతే పెరుగుతుందా? ఆన్సర్ టైమే చెప్తుంది, కానీ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇదేనండి సిల్వర్ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి ఏమైనా థాట్స్ ఉంటే షేర్ చేయండి కమెంట్స్లో.